హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజు లైఫ్ స్టైల్. సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ దివాళీ అన్నమాట. అంటే మన లైఫ్లో, మీ లైఫ్లో, ఎవరి లైఫ్లో అయినా కూడా అంటే చీకటి అనేది తొలగిపోయి దివాళీకి కొత్తగా లైట్స్ ఎలా వస్తాయో, వెలుగులు ఎలా వస్తాయో, మన లైఫ్లో, మీ లైఫ్లో, అందరి లైఫ్లో కూడా అలానే రావాలని కోరుకుంటున్నాను. చూడండి, మేమైతే దీపాలు ముట్టించాము. మరి మీరు ముట్టించారా? అందించారా? అయితే దీపాలు కూడా ముట్టించాము. దీపాలు పెట్టేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక మా ఆయన అయితే యాక్చువల్గా ఒక 2-3 డేస్ ముందు నుంచే మా ఇంటికి ఇలా లైట్స్ వేసాడనమాట. ఇక మాది కొంచెం ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ అన్నట్టు. అంటే అట్లా అని కాదు, కానీ మా ఆయన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు. సో అందుకని చెప్పి మా ఇంట్లో అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంటే లైట్స్ కానీ ఇట్లా డెకరేషన్ సామాన్లు అన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. అందుకనే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని వేయడం అదే రోజు అట్లా ఏం లేకుండా మాకే ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఒక 2-3 రోజుల ముందే అయితే వేసుకున్నామను. చూడండి ఎట్లా ఉన్నాయో, అసలు భలే వెలుగుతున్నాయి. నాకైతే భలే అనిపించింది. అసలు ఇట్లాంటి లైట్స్ చూసి అయితే చాలా డేస్ అవుతుంది. అంటే ఇట్లాంటి లైట్స్ అయితే మా చిన్నోడైతే ఎలా చూస్తున్నాడంటే, వస్తున్నాడు లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వస్తున్నాడు. మమ్మీ లైట్లు వెలుగుతున్నాయని చెప్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు. అంటే నాకు నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయన్నమాట. అసలు ఎంత హ్యాపీగా ఉండేది. దీవాళి వచ్చిందంటే అసలు మొత్తం క్రాకర్స్ కాల్చడం కానీ, దీపాలు పెట్టడం కానీ అసలు భలేగా ఉండేది. అసలు ఆ లైఫే వేరు అసలు. సో ఇక అలా పైన అయితే అలా అంటించేసి వచ్చాము దీపాలు. మా ఇంట్లో అయితే ఇలా పెట్టుకున్నాం. అంటే ఇంట్లో కూడా అట్లా మల్టీ కలర్స్ కాకుండా ఒకటే కలర్ పెట్టుకున్నాం, దేవుడి దగ్గర బాగుంటుంది అని చెప్పేసి. సో బంతిపూలు కూడా పెట్టుకున్నాము. ఇలా జనరల్గా అందరు పెట్టుకుంటారు కదా, లక్ష్మీ పూజలు చేయడం కానీ, బంతిపూలు పెట్టుకోవడం కానీ, మామిడి తోరణాలు కట్టుకోవడం కానీ, సో అలాంటివన్నీ చేస్తారు కదా, అట్లా అన్నమాట. మేమైతే మంచిగా కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టేసి అన్నీ రెడీగా పెట్టేసాం దేవుడికి. మా చిన్నోడు కూడా మంచిగా చూసుకుంటూ ఆడుకుంటున్నాడు. అంటే ఇట్లా లైట్స్, చిన్నపిల్ల ఎట్లా అంటే కొంచెం ఎక్కువ లైట్స్ కనిపించడం కానీ, కొంచెం చెమక్ అట్లా కనిపిస్తే కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది కదా, అలా చేస్తున్నాడు. సో ఇంతకుముందు నేను చూపించాను కదా ల్యాంప్, అదే దీపం, నేను చేతితోటి ముట్టుకోవడం అది చేశాను కదా, అది ఇదే అన్నమాట. అయితే మేము నిన్న షాపింగ్కి వెళ్ళిన దగ్గర ఇట్లా వాటర్ ల్యాంపులు ఉండే, అంటే వాటర్ పోస్తేనే వెలుగుతాయి అన్నట్టు. మరి ఏంటని చెప్పి చూస్తే నాకు తెలిసింది. నేను అడిగాను, అన్న ఏ వాటర్ పోసినా వెలుగుతాయంటే ఆ అన్న నాకు చెప్తున్నాడు మినరల్ వాటర్ పోస్తే వెలుగుతాయని. నేను పిచ్చిదాన్ని, సీరియస్గా నిజంగానే మినరల్ వాటర్ పోస్తారా అని నేను అడిగాను. యాక్చువల్గా అయితే ఏ వాటర్ అయినా పోయొచ్చు అంట, పోస్తే అట్లా వెలుగుతాయంట. చూడండి అసలు ఎంత భలేగా ఉన్నాయి కదా. మరి టెక్నాలజీ అయితే ఘోరంగా చేంజ్ అవుతుందండి. సరే అండి, బాయ్ మరి.